ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అరెస్టు వారెంట్ జారీ అయింది. అయితే ఈ వారెంట్ ని రద్దు చేయాలని కోరుతూ టెల్ అవీవ్ అంతర్జాతీయ కోర్టుకెక్కింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను సవాలు చేశాం. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే ఐసీసీ మాకు వ్యతిరేకంగా ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. టెల్ అవీవ్ పై ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అమెరికాతో సహా మా మిత్ర దేశాలకు తెలుస్తుంది అని పేర్కొంది. ఇకపోతే ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం వల్ల గాజాలో అనేక మంది మృతి చెందారు. ప్రధాని నెతన్యాహుతో పాటు మాజీ మంత్రి గల్లాంట్లు గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. దీంతో మానవ సంక్షోభం తీవ్రమవుతుండటంతో పాటు మరణాలకు దారితీసిందని తెలిపింది. ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారారని, అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తగినన్ని ఆధారాలు గుర్తించామని ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలోనే వారిపై అరెస్టు వారెంట్ ను జారీ చేసింది. అయితే నెతన్యాహు ఈ అరెస్టు వారెంట్ ను ఖండించారు. అవి అసంబద్ధమైన తప్పుడు చర్యలని పేర్కొన్నారు. అలానే అమెరికా, ఫ్రాన్స్ కూడా నెతన్యాహుకు మద్దతునిచ్చారు. అరెస్టు వారెంట్లను తిరస్కరించాయి.